ఎవళ్ళన్నా సర్కార్ తరఫుకించి పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నారంటే అటెంక వాళ్ళ హాలతు చాలా గొప్పగుంటుంది. నిజమే, చాలా మంది కూడా అట్లనే ఉన్నారు. కానీ తన కిన్నెర వాయిద్యంతో ఏకంగా పద్మశ్రీ అవార్డు గెలుచుకున్న కిన్నెర మొగులయ్య కాక కథ మాత్రం ఇందుకు పురాగా ఉల్టా పుల్టా ఉన్నది. గదేంది, పద్మశ్రీ అవార్డు వచ్చే, పాత సీఎం కేసీఆర్ సార్ 600 గజాల జాగిచ్చే, ఇంకేం తిప్పలా అని అంటారా? అయితే చూడుర్రి. దేవుడు వరం ఇచ్చిన పూజారి కాలటం పెట్టినట్టే ఉంది కదా పద్మశ్రీ కిన్నెర మొగులయ్య కాక ముచ్చట కూడా. పాత సర్కారు ఏలుబడిలో ఉన్నప్పుడు కుంట్లూరులో 600 గజాల జాగిచ్చిన ముచ్చట ఎరుకున్నదే కదా. అవగా భూమి ఇదివర దాకా రిజిస్ట్రేషన్ కాలే, ఎందుకంటే అది ఆయనది కాదు నాది అని చెప్పి ఎవరో కోర్టుకు పోయారట. దీంతో రిజిస్ట్రేషన్ ముచ్చట 3 ఏళ్ల సంధి ఆగిపోయింది. అట్లా అప్పటి సంధి ఇప్పటిదాకా ఇగైతుందో ఆగైతుందో అని ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు ఎక్కడ తిరిగినా సూత ఇదివర దాకా పట్ట అయితే కాలేదు. మీదంగా అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్ సారు జీవో కాపీ సూత ఇచ్చినట. అయినా కూడా 3 ఏళ్ల కమానం ఇదే రసరస. ఇక నాకు జాగొచ్చి ఏం ఫాయిదా అని బాధపడబట్టే. ఈ పరిస్థితికి ఇట్లా ఒక్కసారి ముఖ్యమంత్రి కడతారు, మళ్ళీ మా నియోజకవర్గం, మా పటేలు, మా మండలం, మా ఊరు, మా సార్ ఇంత లేదా? అయ్యో కాక, ఎమ్మెల్యే సార్ ఏదైనా పనిలో బిజీ ఉన్నాడేమోనే, చేస్తాడు కావచ్చు. నా గవర్నమెంట్ ఇచ్చిన చోటు నా రాజకీయం ఇది. ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చారాదా ఆయనకి ఎవడు అని ఒక మాట ముఖ్యమంత్రి సార్ చెప్తే రిజిస్టర్ అవుతుంది, అయిపోతుంది. చెప్తలేడు. ఇంటిరా పద్మశ్రీ అవార్డు వచ్చిన తృప్తి లేకుండా పోయింది. ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఒక్క మాట చెప్తే నా భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది, జర ఇప్పటికన్నా సార్ కల్పించుకొని సాయం చేస్తే అదే 10,000 బాధపడుతుండు. అంతేకాదు ఆఫీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి ఉన్న పైసలన్నీ ఖర్చయినాయి. ఇంకా తిరగాలంటే నాకంత ఓపిక లేదు, జర నా భూమి నాకు పట్టజేయరు సారు అని ఒక్క తీరుగా పాలసరం పడుతుండు. అన్నట్లు ఇదే ముచ్చట మీద కేసీఆర్ సార్ను కలిసి చెప్తే ఆ ముచ్చటేందో చూడమని రంగారెడ్డి కలెక్టర్ ఆర్డర్ వేసినట కేసీఆర్ సారు. అయినా కూడా అధికారులు పట్టా పంచాది ఎటు దెంపలే. మరి మొగులయ్య కాక భూమి ఎప్పుడు పట్టా అవుతుందో ఏమో గాని పద్మశ్రీ వచ్చినవో మనిషి 3 ఏళ్ల సంధి పట్టా కోసం తిరుగుడే పరిశాన్ ఉంది అని అనుకుంటారు అందరూ.